హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు కూడా మనము ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాము. మిస్టర్ నరేంద్ర గారు, పెదనందిపాడు నుంచి, గుంటూరు జిల్లా. అంటే ఎంతోమంది నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, సార్ మేము ఎన్నో క్లాసులకి వెళ్తున్నాము, ఎంతోమంది ఈవెందో మీరు చెప్పించే ఫార్ములా కూడా కొంతమంది కాపీ కొట్టి సేమ్ నేమ్ పెట్టి చెప్తున్నారు. నేను అది కూడా తీసుకొని చేతులు కాల్చుకున్నాను సార్. అంటే అతను చెప్పిన మాటలు రియల్గా నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఎలా అనిపించిందంటే, ఫ్యాక్ట్ మాట్లాడాడు. మనం బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ లైఫ్ టైం ఫార్ములా డిజైన్ చేసాం. అది మన ఓన్ ఫార్ములా, దాన్ని మనమే చెప్పగలము అని మీ అందరికీ నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే దాన్ని డిజైన్ చేసింది నేనే, శ్రీనివాసులు గారు అని నేను మేము దాన్ని రీసెర్చ్ చేసి ఆ స్ట్రాటజీని డిసైడ్ చేసాము. ఫర్దర్ అప్డేషన్స్ కూడా ఉంటుంది, అది కూడా వచ్చి మేము మీకు అప్డేట్ చేస్తామని కూడా చెప్పున్నాము. ఎందుకంటే దాని ఫౌండర్స్ మేమే కాబట్టి దాన్ని ఎలా మీకు చెప్పాలనేది ఇట్స్ వెరీ ఇన్డెప్త్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, మిస్టర్ నరేంద్ర గారు ఈవెందో ఇలాంటి ఫార్ములాస్ అన్నీ కూడా ఫేక్గా యూజ్ చేసి చాలామంది నష్టపోయి మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు. అయితే నాకు ఒకటి మాత్రం, ఒక మంచి మేలు జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ జస్ట్ నాకు ఒక 15,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరని పెద్దగా తెలీదు. నాకు ఎలా చెప్పాలంటే, నన్ను పబ్లిసిటీ వీళ్ళే ఎక్కువ చేసేస్తున్నారు. ఇలా వితౌట్ ఇండికేటర్ లైఫ్ టైం ఫార్ములా అంటే గురుప్రసాద్ అని బ్రాండ్ పడిపోయింది. ఇలా వీళ్ళు ఎవరన్నా వాడినా కూడా మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తున్నారు అందరూ. అది రియల్గా నాకు వచ్చి ఎలా చెప్పాలంటే, నాకు బిగ్ పబ్లిసిటీ అది. అంటే నేను ఎవరికి చెప్పాల్సిన పని లేదు, నా దగ్గరికి వాళ్ళే వస్తారు. అంటే వీళ్ళు చేసే పనులకి ఆ పబ్లిసిటీలోనే నాకు చాలామంది వస్తున్నారు, నా దగ్గర క్లాస్ తీసుకుంటున్నారు. అంటే ఏంటంటే ఒక జెన్యూన్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు చూడండి, ఒక 100 మంది దాకా మనం ట్రైనింగ్ తీసాము. అందరూ గ్రూప్లో ఉన్నారు, హ్యాపీగా ట్రేడింగ్ చేసుకుంటున్నారు. అసలు ఎంత హ్యాపీగా ట్రేడింగ్ చేస్తున్నారంటే అంత హ్యాపీగా ట్రేడింగ్ చేస్తున్నారు. ఏదైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేసుకుంటారంట, అన్నీ అంత ఎక్సలెంట్గా. అంటే ఎలా చెప్పాలంటే, ఒక కమ్యూనిటీని, ట్రేడింగ్ కమ్యూనిటీని నేను ఏర్పరిచాను. రియల్ ట్రేడింగ్ కమ్యూనిటీ, రియల్గా ఎలా మనీ సంపాదించాలి అనేది. అది రియల్గా వచ్చి నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే అంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఇప్పుడు ఇతను చెప్పాను కదా, చాలామంది దగ్గర ట్రై చేసి అక్కడికి వెళ్ళి చేతులు కాల్చుకొని, ఇక్కడికి వెళ్ళి చేతులు కాల్చుకొని ఎన్నో చేసి ఇక ఫైనల్గా లాస్ట్ ఇక చెప్పాలంటే, మన బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ లైఫ్ టైం ఫార్ములా కూడా ఎలా చెప్పాలంటే, ఈ ఫార్ములా కూడా అతను అని చెప్పాం కదా, కొంతమంది వచ్చి దీన్ని మిస్యూజ్ చేస్తున్నారని. అంటే వాళ్ళకి తెలీదు ఇది ఎలా చెప్పాలి ఏంటని అసలు. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు కాదు కదా, కరెక్టే కదా. అందుకని అలా వెళ్ళి నేర్చుకొని లాస్ అయిపోయి దెబ్బలు తిని ఎంతమంది జనరల్గా ఇప్పుడు నార్మల్గానే ఎలా చెప్పాలంటే, ఒక ట్రేడింగ్ అనేది ఇట్స్ వెరీ చాలా డిసిప్లైన్ అండి. పద్ధతిగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. దీంట్లో ఎవరి దగ్గర ఎగ్జాక్ట్గా నేర్చుకుంటే డబ్బులు వస్తుందని ఫస్ట్ అనలైజ్ చేయాలి.
మార్కెట్లో చాలామంది ఎంతోమంది ఈవెంట్ మేనేజర్ చెప్పాలంటే ఈవెంట్ మేనేజరు నేను చెప్పాను కదా, ఈవెంట్ మేనేజర్స్ అన్లిస్ట్లు అయిపోయారు. ఓవర్ నైట్లో అన్లిస్ట్ అయిపోయారు. ఓవర్ నైట్లో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఎలా వస్తారు నాకు అర్థం కాలేదు. అది రియల్గా చెప్పాలంటే ఆ రియల్ సబ్స్క్రైబర్సా లేకపోతే యూట్యూబ్లో ఏదో చెప్తారు ఇలా సబ్స్క్రైబర్స్ని పెంచచ్చు, సబ్స్క్రైబర్స్ని ఇలా ఎక్స్టెండ్గా ఎక్కువ పెంచచ్చు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నాకు తెలియదు అది దాని గురించి. అలా పెరిగిన వల్ల ఎలా ఓవర్ నైట్లో ఇంత సబ్స్క్రైబర్స్ అతన్ని నమ్మి ఇంకా మోసం చేస్తున్నాడు, కాపీస్ కొడుతున్నాడు ఈవెంట్ మేనేజరు. ఎంతమందికి మోసం చేస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం మంచి జరుగుతుంది, ఇతను చెప్పేదాని వల్ల డెఫినెట్గా నాకు పబ్లిసిటీ మాత్రం బాగా పెరుగుతుంది. ఇది మాత్రం 100%. ఎందుకంటే నేను ఫస్ట్ నన్ను హైదరాబాద్లో ఒక కాన్ఫరెన్స్లో ఇన్వైట్ చేసి ఫస్ట్ నన్ను చేసింది ఈవెంట్ మేనేజరే. ఈవెంట్లు ఉన్నన్నాళ్ళు బాగానే ఉన్నాడు, ఈవెంట్స్ చేసుకుంటున్నాడు, ఏదో పొట్టగడుపుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు, ఓకే. అప్పుడు ఎంతో పెద్ద పెద్ద అనలిస్టులందరినీ పిలిపించి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అది ఇతని పని. ఇప్పుడు సడన్గా ఓవర్ నైట్లో ఈవెంట్ మేనేజరు ఒక అనలిస్ట్గా మారాడు. అనలిస్ట్గా మారి అసలు ఎలా అనలిస్ట్గా మారగలరు? ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? అసలు ఎట్లా జనాలు ఎలా నమ్ముతున్నారు? డెఫినెట్గా ఎందుకంటే చాలామంది నష్టపోతారు. అది చాలా ఇంపార్టెంట్. అదొకటే చెప్తాను దయచేసి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక మామూలు విషయం కాదు. చాలా డిసిప్లిన్గా ట్రేడింగ్ చేయాలి. పెద్ద పెద్ద నష్టాలు జరుగుతుంది మీరు కానీ ఫేక్ ట్రైనర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే. అది ఒక్కటే నేను చెప్పగలను, ఇంకా వేరే నేను ఏం చెప్పనండి. పదే పదే అదే చెప్తాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ లైఫ్ టైం ఫార్ములా, ఇది కాపీ రైట్స్ రిజర్వ్డ్ మాదే. దీన్ని ఎవరన్నా కూడా యూట్యూబ్లో పెట్టి ఇలా మేము క్లాసెస్ చెప్తాము అని ఎవరన్నా చెప్పినా కూడా దయచేసి మీరు నమ్మబాకండి. ఎందుకంటున్నానంటే దీన్ని కనిపెట్టింది మనమే, దీనికి రైట్స్ రిజర్వ్డ్ మనమే, మనకే ఈ రైట్స్ కూడా వచ్చింది ఆల్రెడీ మీకు నేను చెప్పాను. కాబట్టి మీరు ఎవరు దయచేసి అంటే ఎలా చెప్పాలంటే చీప్గా వస్తుందని తీసుకొని చేతులు లక్షలు పోగొట్టుకుంటున్నారు, కొన్ని లక్షలు పోగొట్టుకుంటున్నారు. అంటే ఎలా వాళ్ళు వెబినార్ అని పెట్టి ఎలా చెప్పగలరు, ఏం చెప్పగలరు? అసలు నీదైతే కదా నీకు తెలుస్తుంది. అసలు దీని డెప్త్ ఏంటి, దీనికి ఫర్దర్గా ఏదైనా అప్డేషన్ ఉంటే ఏం చెప్తావు? చిల్లరతనంగా డబ్బులు ఇలా నువ్వు ప్రజల దగ్గర నుంచి అలా చేయడం చాలా రియల్గా చెప్పాలంటే ఎందుకంటే ఒక వర్త్ అండి. ఎప్పుడు ఓన్గా ఒకటి తయారు చేస్తేనే అది స్టాండర్డ్గా నిలబడుతుంది. అలా చేస్తేనే అది రియల్. అందుకనే ఇప్పుడు చూడండి, చెన్నైలో క్లాస్ ఇప్పుడు October 2nd and 3rd పెట్టాను. సీట్స్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయింది ఎవరు నిజము, ఎవరు ఫేక్ ట్రైనర్సు క్లియర్గా చూస్తున్నారు. ఇంకా లిమిటెడ్ సీట్సే ఉన్నాయి, లిమిటెడే. ఆల్రెడీ ఇప్పుడు చాలా సీట్స్ ఫిల్ అయింది, ఇంకా కొద్దిగా ఉంది లిమిటెడ్. చేసుకునే వాళ్ళు కూడా కొద్దిగా ఎర్లీగా చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి చాలా చెప్తున్నాను, మీరు ట్రైనింగు చీప్గా వస్తుందని తీసుకొని లక్షలు పోగొట్టుకోబాకండి. బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ లైఫ్ టైం ఫార్ములా ఎవరన్నా చెప్తానంటే మాత్రం దయచేసి చీప్గా దొరుకుతుంది, 5 రూపాయలు 10 రూపాయలకి ఇలా దొరుకుతుందంటే చేతులు కాల్చుకోబాకండి. ఎందుకంటే ఎప్పుడు ఒక వస్తువుకి ఒక విలువ ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి దాని విలువ తెలీదు, ఫ్రీగా వచ్చింది కాబట్టి అసలు దాని డెప్త్ ఏంటని తెలీదు. ఈ ట్రైనింగ్ ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక 14 hours ట్రైనింగ్ ఇవ్వాలి బ్యాంక్ నిఫ్టీ. ఇది మామూలు విషయం కాదు. ఇంకోటి లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు
మేము ఎలా చెప్పాలంటే కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా డౌట్స్ వస్తుంది, సపోర్ట్స్ ఇవ్వాలి. అందుకే నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ స్ట్రాటజీ వచ్చి మీ ఇది వచ్చి ఇట్స్ ఒక యూనిక్ అనమాట. అంత దీంట్లో మనీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది దీంట్లో మేము అంత డెప్త్గా రీసెర్చ్ చేసి చేస్తున్నాము. అందరు సంపాదిస్తున్నారు. డెఫినెట్గా ఇది ఎవరు మిస్యూజ్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళ మీద మేము ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాను. టైం పడుతుంది, ఎందుకంటే లీగల్ యాక్షన్కి వెళ్ళాలి, మనం చెయ్యాలి. నేను కొద్దిగా బిజీ టైట్ షెడ్యూల్లో ఉన్నాను ఇప్పుడు. క్లాసెస్ అని, ఆన్లైన్ క్లాసెస్ అని, ఆఫ్లైన్ క్లాసెస్ అని అయితే, బట్ లీగల్ టీం డెఫినెట్గా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా ఈవెంట్ మేనేజర్ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీస్తారు. క్రిమినల్ అండ్ సివిల్ రెండు ఇతని మీద యాక్షన్ జరుగుతుంది. అది కూడా వచ్చి నేను మీకు యూట్యూబ్లోనే ఏం యాక్షన్ తీసాము అనేది కూడా మనము ఖచ్చితంగా రివీల్ చేస్తాము. ఎందుకంటే ఇది వచ్చి ఆల్రెడీ మేము రైట్స్ రిజర్వ్డ్ దీనికి బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ లైఫ్ టైం ఫార్ములా. ఈ నేమ్ వచ్చి ఎవరు వాడకూడదు. దీన్ని వచ్చి మనమే డిజైన్ చేస్తున్నాం. కాబట్టి ఇది నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను. అనవసరంగా లీగల్కి అంత దూరం తెచ్చుకోకుండా బ్యాడ్ నేమ్ క్రియేట్ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకరికి మంచి చేయాలని నేను కోరుకుంటాను. అది నా యొక్క మెంటాలిటీ. ఎందుకంటే అందుకనే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ట్రేడింగ్లో, నేను ఫుల్ ట్రేడింగ్ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఇప్పుడు జస్ట్ ఒక 2 ఇయర్స్ ఒక 1 ఇయర్ నుంచి క్లాసెస్ అనేది తీస్తున్నాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ని 10 మందికి నేను షేర్ చేసుకుంటున్నాను. ఆ ఒక హ్యాపీనెస్ ఉంది. ఇది పొద్దాక ఈ క్లాసెస్ కూడా చేయలేనని నేను చెప్పాను. ఎన్రోల్ చేస్తానని తెలీదు. చేసిన నాళ్ళు కరెక్ట్గా చేయాలి, దానికి తగ్గ న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రతిదీ ఏదైనా సరే నేను ఒక డిసిప్లైన్ పాటిస్తాను. చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ట్రేడింగ్ చేసినా ₹1 సంపాదించాలి, క్లాసెస్ చెప్పినా అంత పర్ఫెక్ట్గా అందరికీ రీచ్ అవ్వాలి, వాళ్ళు ₹1 సంపాదించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం బ్యాంక్ నిఫ్టీ మనం ఫస్ట్ బ్యాచ్ క్లాస్ తీసుకున్నాము. క్లాస్ తీసుకొని ఇప్పుడు టోటల్గా 4 బ్యాచెస్ దాకా అయిపోయింది. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వాళ్ళు అందరూ ఇప్పుడు ఫుల్ ట్రైన్ అయిపోయారు. సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళతో పాటు రీచ్ అయిపోయారు. అంటే కొంతమంది ఫస్ట్ ఒక 1 లాట్ 2 లాట్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక 25 lakhs పోర్ట్ఫోలియో ట్రేడ్ చేస్తున్నారు. ఎంత ఎక్సలెంట్గా ఆ నమ్మకం అనేది ఎలా కలుగుతుంది మీరు చూడండి. మమ్మల్ని డిస్కస్ చేసి, సార్ మేము ఇంత చేస్తున్నాము, మీ విషెస్ కావాలి అని మా దగ్గర వాళ్ళు అంత రియల్గా హార్ట్ఫుల్గా ఉంటుంది మాకు. ₹1 వాళ్ళు సంపాదించుకుంటారు. చెప్పాను లాస్ట్ మంత్ నేను ఒక 3 lakhs ప్రాఫిట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ దగ్గర ఇప్పుడు 6 months అయిపోయింది. మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ఒక్క లాట్లోనే ఒక 2 lakhs ప్రాఫిట్లో ఉన్నారు. ఒక్క లాట్కి ఒక 6 monthsలో. మీరు ఆలోచించండి, ఇది మామూలు విషయం కాదు కదా. అందుకనే నేను చెప్తాను, దయచేసి ఫేక్ ట్రైనర్సు, ఫేక్ ఈవెంట్ మేనేజర్సు వీళ్ళందరినీ, అందుకనే మీరు చూడండి, ఆ ఫేక్ ఈవెంట్ మేనేజర్ కూడా ఎక్కడ ఉంటాడంటే గురుప్రసాద్ ట్రేడర్స్ కాన్ఫరెన్స్ అని కొట్టారంటే అక్కడ ఉంటాడు ఈవెంట్ మేనేజరు. మీరు వెళ్ళి చక్కగా చూడొచ్చు ఎవరు ఈవెంట్ మేనేజర్ అని. ఎందుకంటే చాలా ఇతను ఎంత ఫేక్గా ఉన్నాడు అనేది మీకు అందరికీ తెలుస్తుంది. ఓవర్ నైట్లో ఎలా అనలిస్ట్గా మారాడు ఇవన్నీ వచ్చి మీకు జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం చెన్నైలో క్లాస్ పెట్టాము. డెఫినెట్గా ఎలా చెప్పాలంటే ఆల్మోస్ట్ సీట్స్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకా కొద్దిగా ఉంది. ఎందుకంటే నేను చెప్పాను లాస్ట్ టైము హైదరాబాద్లో ఎక్సెస్గా వచ్చారు. నేను వాళ్ళందరికీ ఆన్లైన్ తీయాల్సి వచ్చింది, ఆఫ్లైన్ తీయాల్సి వచ్చింది. అదే పరిస్థితి చెన్నైలో కూడా తెచ్చుకోబాకండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్సే చేస్తున్నాను. అది లాస్ట్ రష్లో మళ్ళీ ఎక్కువ మంది వచ్చారంటే నేను మళ్ళీ సీట్స్ అలొకేట్ చేయలేను. మీ అందరికీ జస్ట్ ఒక
ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది ఇంకొద్ది ఫ్యూ సీట్సే ఉన్నాయి, అది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మనము ఎలా చెప్పాలి, మిస్టర్ మన నరేంద్ర గారు గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి ఆయన ఆన్లైన్ క్లాస్ తీసుకున్నారు. ఆయన స్పందన మీరు చూడండి, మీకు తెలుస్తుంది ఎంతమంది దగ్గర ఫేక్ ట్రైనర్స్ దగ్గర తీసుకొని అతను ఒక మాటలు రియల్గా ఏం చెప్తున్నాడు అనేది మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. సార్ నరేంద్ర గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు 2 days క్లాస్ తీసుకున్నాం మనం. అవును సార్. మన శ్రీనివాసులు గారు నిన్న తీసుకున్నారు బ్యాంక్ నిఫ్టీ, నేను ఈరోజు టాప్ అండ్ బాటమ్ తీసుకున్నాను. ఇప్పుడు మన చెన్నైలో క్లాస్ కూడా ఆల్రెడీ పెట్టున్నాము, మీకు తెలుసు, October 2nd and 3rd కూడా. ఈ లోపే మీరు ట్రైనింగ్ కావాలని, అంటే మేము డైరెక్ట్గా రమ్మన్నా కూడా లేదు సార్ మాకు ఆన్లైన్ నాకు కావాలి అని మీరు అడిగారు. కాబట్టి ఆన్లైన్ ట్రైనింగ్ ఇప్పుడు మీకు 2 days ఇచ్చాను. అవును సార్. ఈ 2 days మీకు ఎలా ఉండింది జర్నీ అని కొద్దిగా మీరు చెప్పండి సార్. ఓకే. సో ఫస్ట్ డే శ్రీనివాసు సార్ తీసుకున్నారు. ఓకే. బ్యాంక్ నిఫ్టీ సార్ మనీ మేనేజ్మెంట్ గురించి కానీ. హలో విన్నాను సార్, వింటున్నాను సార్, చెప్పండి సార్. సార్ వినపడుతుంది. మనీ మేనేజ్మెంట్ గురించి కానీ ఎలా చేసుకోవాలి, వాళ్ళు సార్ ఇచ్చిన ఫార్ములాస్ ప్రకారం ఎలా చేసుకోవాలి అని బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కాకపోతే మా సైడ్ నుంచి మేము బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి సార్ దానికి. ఓకే. అంత బాగానే ఉంది సార్. ఎలా ఉంది సార్ మీకు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఎలా? సార్ కూడా 2 years నుంచి మొత్తం డేటా అంతా చూపించారు సార్, ఎలా ఉంటుంది మొత్తం డేటా చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. బాగా అంటే కొంచెం ప్రాక్టీస్ చేసి ఇక ట్రేడింగ్ చేస్తే చాలా బాగుంటుంది, ఎర్నింగ్స్ కూడా. ఓకే అని అనిపించింది సార్. బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే లేదు సార్, ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇది మన ఫార్ములాస్ బాగుంది సార్. ఓవరాల్గా కాకపోతే ఒక 6 months సార్ చెప్పినట్టుగా 6 monthsకు చూసుకోవాలి. అంటే మంత్ వస్తుంది, కానీ ఒక 6 monthsకు చూసుకుంటే పీరియడ్ మంచి అమౌంట్ మనకి కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. సరే, మంచి అమౌంట్ కనిపిస్తుంది. సరే సార్. ఇప్పుడు అంటే నేనే పాయింట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మనం ఇండికేటర్స్ ఏదైనా వాడామా? నో ఇండికేటర్స్ సార్, నో టెక్నికల్స్ సార్. నో టెక్నికల్స్. నో ఇండికేటర్స్. మీకేమనిపించింది సార్ ఈ ఫార్ములా మనం ఓన్గా మనం డిజైన్ చేసాం, దీన్ని ఇంత ఇదిగా మనం చేసి పెట్టాం కదా, మీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ ట్రైనింగ్? బాగుంది సార్. అంటే బయట బాగా ట్రైనింగ్స్ అయ్యి తీసుకుంటా ఉంటాను, ఈవెన్ నేను కూడా తీసుకున్నాను. ఓకే. వాళ్ళు ఆ స్ట్రాడిల్స్ అని ఈ స్ట్రాడిల్స్ అని చెబుతా ఉంటారు. ఈ రోజు ఈ స్ట్రాడిల్ వర్క్ కాకపోతే ఇది చేసి ఉండాల్సింది కదా, అది చేసి ఉండాల్సింది కదా అంటారు. అయ్యేం ఇక్కడ లేవు సార్. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే ఫార్ములా, శ్రీనివాసులు సార్ ఇచ్చింది ఒకటే ఫార్ములా. ఇక ఆ ఫార్ములా ప్రకారం చేసుకుంటా వెళ్ళిపోవడమే సార్. సార్ ఇది లైఫ్ టైం చేయొచ్చు అనే ఒక నమ్మకం వచ్చిందా సార్ మీకు? వచ్చింది సార్. అంటే సార్ చూపించిన డేటా ప్రకారం బాగానే ఉంది సార్. బాగానే ఉంది సార్. సరే సార్, ఇకపోతే టాప్ అండ్ బాటమ్ ఎలా ఉంది? ఈరోజు నేను తీసుకున్నాను, మీకు ఇది ఎలా ఉంది? టాప్ అండ్ బాటమ్ కూడా ఎగ్జాక్ట్ గా నన్నే మీరు అడిగారు సార్ స్క్రిప్ట్స్ యాడ్ చేసుకోమని. యాడ్ చేసుకున్నాను. బాటమ్నే ఫైండ్ చేసుకోగలిగాను సార్ నేను. ఒక్కసారి బాటమ్ ఫైండ్ చేసిన తర్వాత ఇక సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక మన పని ఏం లేదు సార్. ఇక ఆటోమేటిక్గా టార్గెట్ అదే రీచ్ అయిపోతుంది. ఓకే. మనం బాటమ్స్ ఎన్ని స్క్రిప్ట్స్ చూసాం సార్? మనం చూసాం సార్, ఒక 10 స్క్రిప్ట్స్ దాకా చూసాము. ఓకే. మాక్సిమం అన్ని వచ్చినాయి సార్. ఎంత వచ్చింది రిటర్న్స్? ఎంత వచ్చింది?
మన టార్గెట్ మీరు చెప్పిన ప్రకారం 5% అనుకున్నా, 5% అన్ని రీచ్ అయినాయి సార్. అంటే ఎలా ఉంది బాటమ్ స్ట్రాటజీ ఎలా ఉంది సార్? ఇక మీద మీరు ఏదైనా తప్పులు చేస్తారా? ఎగ్జాక్ట్ గా ఇక ఇందులో తప్పు ఒప్పు ఏముండదు సార్. మనం ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలి, ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ చేయాలి, ఆ న్యూస్ పేపర్ చదవాలి, ఆ న్యూస్ వినాలి, అవి ఏమీ లేదు సార్. మీరు ఇచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ బాటమ్ ఫైండ్ అవుట్ చేసుకొని ఇక ఎగ్జిక్యూట్ చేయడమే సార్ ఆర్డర్. అంతే. ఆ కంపెనీ ఎలా పెర్ఫామ్ అవుతుంది, దాని ఫ్యూచర్ గోల్స్ ఏంది, ఇక వాటితో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 5% టార్గెట్ పెట్టుకొని ఇక వెళ్ళిపోవడమే సార్. ఓకే. లేదు సార్, ఫైనల్ గా ఒకే మాట సార్, మీకు ఈ 2 days ట్రైనింగ్ ఇప్పుడు శ్రీనివాసులు గారు ఎన్ని గంటల సేపు తీసుకున్నారు సార్? ఎంతసేపు మీకు ఎన్ని అవర్స్ తీసుకున్నారు? శ్రీనివాసులు సారు ఆఫ్టర్నూన్ 12కి లాగిన్ అయ్యాను సార్. నైట్ 7-8 దాకా తీసుకున్నారు సార్. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 8 hours 9 hours అయిందా సార్? అంతే, ఒక 8 hours దాకా అవుతుంది సార్. ఏం సార్ 8 hours మీకు చెప్తే గానీ అది అర్థం కాదా? అంతే సార్. అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకు అర్థం అవ్వాలి అంటే మళ్ళీ సార్ మనం అడుగుతారు, మళ్ళీ దానికి మనం ఆన్సర్ చేయాలి, ఏదైనా ఎర్రర్ ఉంటే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. సో ఈ డిస్కషన్ అనేది టైం పడుతుంది సార్. అంటే ఆ క్లాసు ఆ టైం తీసుకుంటే గానీ మీకు అర్థం కాదు కదా సార్? పాయింట్ అదే కదా? అవును సార్, అవును సార్, పాయింట్ అదే సార్. అదేమన్నా ఒక అరగంటలో చెప్పించే స్ట్రాటజీయా లేకపోతే సార్? లేదు సార్. లేదు చెప్తారు, ఒక అరగంటలో నేర్పించేస్తాం అంటారు. లేదు సార్. అది వన్స్ మనం ఆ ఫార్ములా ప్రకారం పోతే ఇక అంతే సార్, ఇక ఎగ్జిక్యూట్ చేయడమే ఆర్డర్. అది సరే సార్. సార్ మేము మా తరపున వచ్చి మేము ఇచ్చేది వచ్చి సపోర్ట్ వచ్చి లైఫ్ టైం సపోర్ట్ సార్. ఏంటంటే మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మా దగ్గర విత్ ప్రియర్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి సార్. వీక్ డేస్లో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారంటే సాటర్డే ఒక 1/2 hour 1 hour ఆ డౌట్ సెషన్ అనేది అలొకేట్ చేస్తాం సార్. ఓకే, అది సార్, అది ఎప్పుడు ఉంటుంది. ఇంకా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాలి. అది ఇక అది చాలా ఇంపార్టెంట్ సార్. అది ఓకేనా సార్? ఓకే సార్. రైట్ సార్, సెషన్ క్లోజ్ చేస్తాను. ఫాలో అవుతాను సార్ మీరు చెప్పిన ప్రకారం. రైట్ సార్, సెషన్ క్లోజ్ చేస్తాను సార్. ఓకేనా సార్? సార్ ఇంకోటి సార్. ఓకే సార్. సార్ ఇంకోటి చెప్పండి సార్. డబ్బులకి ఇది ఎంత వర్త్ గా ఉంది? మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీయే సార్, ఎందుకంటే ఈజీగా బాటమ్ కనిపెడుతున్నాము. ఓకే. కష్టం లేకుండా, కష్టపడకుండా. లేదు సార్, చాలా మంది కొంతమంది అంటున్నారు కొద్దిగా హై ప్రైస్ గా ఉంది అంటున్నారు. అంటే దానికి వర్తబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా? అంతే కదా సార్, పిండి కొద్ది రొట్టె అన్నట్టు. అమౌంట్ ఈజీగా కూడా మనం సంపాదించుకోవచ్చు. వెరీ గుడ్ సార్. రైట్ సార్. అదే కావాలి సార్. డెఫినెట్గా దానికి 10 times మీరు ఎర్నింగ్ చేసుకుంటారు. అది మీకే తెలుసు. నేను చెప్పాల్సిన పని లేదు. రైట్ సార్, సెషన్ క్లోజ్ చేస్తున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.